తెలంగాణలో నక్సలిజం చరిత్రలో ఒక భారీ మలుపు తిరిగింది. దశాబ్దాలుగా అడవుల్లో గన్లతో తిరిగిన మావోయిస్టులు ఒకేసారి బస్సుల్లో వచ్చి తమ ఆయుధాలను పోలీసుల చేతికి అప్పగిస్తే ఎలా ఉంటుంది? మార్చి 7న హైదరాబాద్లో అదే జరిగింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు. మొత్తం 130 మంది మావోయిస్టులు ఒకేసారి సరెండర్. ఈ చారిత్రాత్మక సందర్భం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగింది. కానీ ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఇంకా ఒక పెద్ద మిస్టరీ మిగిలే ఉంది. మోస్ట్ వాంటెడ్ 7 ఆ 7గురే ఇప్పుడు తెలంగాణ పోలీసులకు అత్యంత పెద్ద టార్గెట్. మార్చి 7 ఉదయం హైదరాబాద్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వైపు 4 బస్సులు నెమ్మదిగా వచ్చాయి. ఆ బస్సుల్లో ఉన్న వాళ్ళు సాధారణ ప్రజలు కాదు, ఏళ్ల తరబడి అడవుల్లో పోరాడిన మావోయిస్టులు. బస్సులు ఆగిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరుగా దిగారు. తమ చేతుల్లో ఉన్న ఆయుధాలను పోలీసుల చేతికి అప్పగించారు. మొత్తం 124 ఆయుధాలు, మొత్తం 130 మంది మావోయిస్టులు ఒకేసారి లొంగిపోయారు. ఇది దేశ చరిత్రలోనే అత్యంత పెద్ద మావోయిస్టు లొంగుబాటుగా చెప్పవచ్చు. కానీ ఈ భారీ లొంగుబాటుతో నక్సలిజం కథ ముగిసిపోయిందా? అలా కాదు అంటుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర హోంశాఖ ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఇంకా 7గురు కీలక నేతలు లొంగిపోవాలి. ఆ 7గురే ఇప్పుడు మావోయిస్టు ఉద్యమానికి చివరి బలమైన స్తంభాలు. ఆ 7గురిలో అత్యంత కీలక వ్యక్తి ముప్పాల లక్ష్మణరావు ఆలియస్ గణపతి. ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శి. దాదాపు 25 సంవత్సరాలు పార్టీ చీఫ్గా చేసిన ఆయన మొత్తం 40 ఏళ్లకు పైగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 6 రాష్ట్రాల్లో మావోయిస్టు క్యాడర్తో గణపతికి బలమైన ప్రభావం ఉంది. తెలంగాణ ప్రభుత్వం గణపతికి ఒక ప్రత్యేక ఆఫర్ ఇచ్చింది. మీరు లొంగిపోతే రెడ్ కార్పెట్ వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మీ ఆరోగ్యం, మీ భద్రత, మీ కుటుంబ భవిష్యత్తు అన్నిటికీ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సమావేశంలో ఒక ప్రధాన అంశం చర్చకు వచ్చింది. నక్సలిజాన్ని పూర్తిగా ఎలా ముగించాలి, లొంగుబాటు ప్యాకేజీలను పెంచడం, రివార్డులను పెంచడం అనే అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల జరిగిన లొంగుబాటులో మావోయిస్టు కీలక నేతలు దేవుజీ మరియు మల్లా రాజిరెడ్డి గ్రూపులకు చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్ అయింది. ఇది మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇప్పుడు పోలీసుల దృష్టి మొత్తం ఆ 7గురి పైనే ఉంది. వారిలో పస్నూరి నరహరి అలియాస్ సంతోష్ సోమిడి, జోడే రత్నబాయ్, వార్తాశేఖర్ నక్కా, సుశీల అలియాస్ రంగబోయిన రేలా, కుంజం భాగ్య మరియు మావోయిస్టు మాజీ చీఫ్ గణపతి. ఇప్పుడు పెద్ద ప్రశ్న, గణపతి ఎక్కడ? తెలంగాణ ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం అతను విదేశాల్లో ఉండే అవకాశం ఉందని, ముఖ్యంగా నేపాల్ లేదా ఫిలిప్పీన్స్లో ఉన్నట్టు లొంగిపోయిన నేతలు ఇచ్చిన సమాచారంతో ఈ క్లూ బయటపడింది. గణపతి కుటుంబ సభ్యులు కూడా లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. అతని కుమారుడు ఇచ్చిన ఆడియో సందేశం కూడా వైరల్ అయింది. దాంతో గణపతి పోలీసులతో టచ్లోకి వచ్చాడని సమాచారం. ఇప్పుడు పెద్ద సస్పెన్స్. గణపతి లొంగిపోతే అతన్ని ఎక్కడికి తీసుకువస్తారు? హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఎదుట హాజరుపరుస్తారా, లేదా మార్చి 31న జరిగే ఆపరేషన్ కగార్ ముగింపు సందర్భంగా కేంద్ర హోంశాఖకు అప్పగిస్తారా? తెలంగాణలో పెరిగిన మావోయిస్టు ఉద్యమానికి తెలంగాణలోనే ముగింపు ఇవ్వాలని రాష్ట్ర పోలీసులు భావిస్తున్నారు. DGP ఆలోచన కూడా అదే అని సమాచారం. గణపతితో పాటు ఆ 7గురు కూడా లొంగిపోతే తెలంగాణ దేశంలోనే మొట్టమొదటి మావోయిస్టు రహిత రాష్ట్రం అవుతుంది. 4 దశాబ్దాల చరిత్ర కలిగిన మావోయిస్టు ఉద్యమం ఎన్నో పోరాటాలు చూసింది, ఎన్నో ప్రాణాలను కోల్పోయింది. ఇప్పుడు ఒక ప్రశ్న మాత్రమే మిగిలింది. ఆ 7గురు లొంగిపోతారా? లొంగిపోతే అదే రోజు కామ్రేడ్ల చరిత్రకు చివరి అధ్యయనం అవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేము బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్లో.